ఎక్కువగా మాట్లాడతారు కూడా. నా తర్వాత మైక్ని ఎక్కువగా వాడేది వంశీ గారే. వంశీ గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాము. హలో అండి, ట్రైలర్ బాగుందా? యాక్చువల్లీ టైం లేక ఇంకా మీకు కమిట్ అయిపోయి చూపించాలంట మూలాన్ని చూపించాము. ఇది 50% అవుట్పుట్. ఇంకా యూట్యూబ్లో కూడా లోడ్ చేయలేదు. దయచేసి ఇక్కడ రికార్డ్ చేసిన వాళ్ళు ఎవరు ట్విట్టర్లో ఇట్లో పెట్టమాకండి. ఇంకా యూట్యూబ్లో అఫీషియల్ వర్షన్ లోడ్ చేయలేదు. వర్క్ కంప్లీట్ అవ్వక ఇంకా అదే పని మీద ఉన్నారు. చెన్నైలో ఒక ½ అవర్లో లోడ్ అవుతుంది. మా 2.5 ఏళ్ల కష్టం. గౌతమ్ నేను 2018లో జెర్సీ తీసి నేషనల్ అవార్డు ఇదంతా అయిన తర్వాత నుంచి గౌతమ్ 5 ఏళ్ళ నుంచి కష్టపడి రాసిన కథ ఒక 2.5 years నుంచి ప్రొడక్షన్లో ఉంది. ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్కి ఒక కొత్త రకమైన యాక్షన్ గ్యాంగ్స్టర్ సినిమాని చూపిస్తున్నామని అనుకుంటున్నాము కాన్ఫిడెంట్గా. మీరందరూ కూడా 31st వచ్చి ఖచ్చితంగా పెద్ద ఓపెనింగ్ ఇచ్చి మా అందరినీ ఆదరిస్తారని గట్టిగా కోరుకుంటున్నాను. దీంట్లో చూపించిన చిన్న శాంపుల్ మాత్రమే. మీ రౌడీ బాయ్ని ఇప్పుడు దాకా ఏం మిస్ అయ్యారో లాస్ట్ 4-5 సినిమాల్లో అది ఖచ్చితంగా కనిపెడుతుంది. ఆ ఇంటెన్సిటీ కళ్ళల్లో మొత్తం. అర్జున్ రెడ్డిలో కళ్ళల్లో ఏ ఇంటెన్సిటీ చూసారో అది ఈ సినిమాలో ఉంటుంది. 2.5 hours స్ట్రెచ్లో మొత్తం. గౌతమ్ కానీ నేను కానీ ముందు ఈ సినిమాకి ఈ లాస్ట్ 2-3 monthsలో అతిగా జాగ్రత్త పడింది. విజయ్ గారికి మాత్రం ఈసారి తప్పు జరగకూడదని దానికి మేము 100% ఎఫర్ట్ పెట్టాము. మంచి అవుట్పుట్ ఇస్తున్నామని అనుకుంటున్నాము. డెఫినెట్గా మీరు కూడా ఖచ్చితంగా ఆదరించి దయచేసి థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి 31st. అందరూ అంటున్నట్టు ఇండస్ట్రీ పొజిషన్ మీరు అనుకున్నంత అయితే బాగాలేదు. దయచేసి మీరందరూ ఎంత ఎక్కువగా థియేటర్కి వచ్చి జనం సినిమా చూస్తేనే మేమందరం అంత బాగుండి ఎక్కువ సినిమాలు తీయడానికి కుదురుతుంది. క్వాలిటీ సినిమా మీకు ఇవ్వడానికి. మనకి ఇప్పుడు హిందీలో ఒక సయ్యారే పడినట్టు ఇట్లా మనకి అలా ఆ ఊపు రావాలంటే మార్కెట్లో మీరు మళ్ళీ 31st నుంచి మాకు ఆ ఊపు ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశీ గారు, మీకే కనుక ఒక కింగ్డమ్ ఉంటే దానికి ఒక పేరు పెట్టండి ఇవాళ తిరుపతిలో. నాకు హైదరాబాద్ తర్వాత తిరుపతి చాలా ఇష్టం అండి. ఏ రిలీజ్ ఉన్నా ముందు ఇక్కడ తిరుపతి వచ్చి దేవుడి దానం పెట్టుకుని వెళ్తాను నేను ఫస్ట్. నాకు ఇది సెకండ్ హోమ్ లాగా తిరుపతి. అందుకనే విజయ్ గారు ట్రైలర్ ఎక్కడ చేద్దాం అంటే తిరుపతిలో చేద్దాం అన్న ముందే నేనే. నా కింగ్డమ్ పేరే తిరుపతి అండి. వావ్, మన అందరి కింగ్డమ్ పేరు తిరుపతి. స్వామి ఆయనతో పాటు నన్ను కూడా జాగ్రత్తగా చూసుకొని ఆయన. అలాగే ఒకవేళ కనుక ఈ సినిమాలో మీరే హీరో అయితే హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది? భాగ్యశ్రీని కావాలని నేనే పెట్టుకున్నానండి. గౌతమ్ కానీ విజయ్ గారు కానీ అడగల. నాకు భాగ్యశ్రీ నచ్చి నేను పెట్టుకున్నా అసలు. యాక్చువల్లీ అంటే ఒకవేళ మీరే హీరో అయితే కూడా భాగ్యశ్రీనే హీరోయిన్ అని చెప్పకనే మీరు చెప్పేసి అర్థమైపోయింది. అంటే నేను హీరో అంటే వీళ్ళెవరు ఇలా రారు కాబట్టి విజయ్ గారిని పెట్టాం. కానీ మామూలుగా హీరోయిన్ చాయిస్ అయితే నాదే. ఓకేనండి, అర్థమైంది. అంటే అతి త్వరలోనే వీ కెన్ ఎక్స్పెక్ట్ అ ఫిల్మ్ యాజ్ అన్ యాక్టర్ ఫ్రమ్ వంశీ గారు అని కూడా నాకు వినిపిస్తుంది. అలాంటిది ఓకే. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉన్నా ప్రీ రిలీజ్కి యాంకరింగ్ నేను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అండ్ July 31st అందరం థియేటర్స్కి వెళ్ళి చూసేద్దాం సినిమా. అండ్ ఆయన చెప్పినట్టుగానే అర్జున్ రెడ్డి తర్వాత మనం ఏదైతే మిస్ అయ్యామో విజయ్లో ఆ